చూస్తే కాల్మణి కేసులో ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్ట్ చేశామన్నారు విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్. A1 ఎలమంచిలి శ్రీరామమూర్తి, A7 ధూడల రాజేష్ను అరెస్ట్ చేశామన్నారు. తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదన్నారు. కేసు దర్యాప్తు జరుగుతుందని, దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టమని ఆయన చెప్పారు. కాల్మణి అడ్డం పెట్టుకుని మహిళలను లొంగదీసుకునే ప్రయత్నం జరుగుతుందని ఆయన అన్నారు. సంబంధించిన కేసులో ప్రధాన నిందితులు ఇద్దరిని మనం పోలీస్ అరెస్టెడ్. దాంట్లో ప్రధాన నిందితుడు ఎలమంచిలి శ్రీరామమూర్తి అలియాస్ రాము, తర్వాత దూదేల రాజేష్ అని ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు అరెస్ట్ అయినారు. అండ్ పోలీస్ ఇస్ టేకింగ్ ఆల్ యాక్షన్ టు ఇన్వెస్టిగేట్ ఫర్దర్ and to arrest the remaining accused. The matter chala investigation lo unnadu దీంట్లో. And ee case సంబంధించినది I wanted to clarify that ఎలాంటి ఒత్తిడిలు లేదు. ఇప్పుడు బయట రకరకాల చర్చలు జరుగుతున్నారు. ఈ ప్రత్యేకంగా ఏదో రాజకీయంగా ఏదో ఒత్తిడిలు వస్తున్నారని ఏదో విధంగా బయటలో చర్చలు జరుగుతున్నాయి. అది అన్నీ అనవసరం. ఈ కేసు సంబంధించింది మనకు ఒకే ఒత్తిడి, అది ఇన్వెస్టిగేట్ చేయాలా, గట్టిగా ఇన్వెస్టిగేట్ చేయాలా. దీనిలో ఎవరెవరో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి, అందరి మీద యాక్షన్ తీసుకోవడమే. అదే ఒకటి ఒత్తిడి, వేరే విధంగా ఏ ఒత్తిడి లేదు ఈ కేసు గురించి. సో ఐ వాంటెడ్ టు క్లారిఫై దాట్ ఆల్సో. ఎందుకంటే బయట చాలా రకంగా మాటలు సర్క్యులేట్ అవుతున్నారు. అది అని అనవసరం, అట్మాస్ఫియర్ని అనవసరంగా పాడుకొడుతున్నారు. అది అలాంటి వీ షుడ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ మేకింగ్ అన్నెసెసరీ స్టేట్మెంట్స్ and utterances. It only vitiates the atmosphere. Her to different kinds of activities. So it's a very distasteful, చాలా ఘోరంగా ఉన్నాయి. అది అందుకోసం మనం అందరూ కలిసి ఇలాంటి దీంట్లో వీ హ్యావ్ టు ఫాల్ వెరీ హెవీలీ. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ద పోలీస్ ఇంటెన్షన్, police investigation. We will definitely take action against everybody. That is the instruction also what we have got down the line from my superiors as well as the government. There is clarity, absolute clarity.